రాజ్ కావ్య వచ్చేలోపు కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కళ్యాణ్ని ఎలా ఇంట్లోకి తీసుకొని రావాలి, ఇంట్లోనే ఎలా ఉండేలా చేయాలి శాశ్వతంగా అని ఆలోచించానే తప్ప కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగే అవమానాలను మాత్రం ఆపలేకపోయానని, చాలా తప్పు చేశానని, కళ్యాణ్ తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని, వాడు ఏదో ఒకటి సాధించిన తర్వాతే తలెత్తుకొని మరీ ఇంట్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉంటే ఇంతలో కావ్య వస్తుంది. ఇక కావ్య తిట్టాల్సినవన్నీ ముందుగానే రాజు తిట్టేసుకుంటాడు. ఇక అయిపోయింది కదా, నువ్వు అడగాల్సినవి తిట్టాల్సినవన్నీ నేను తిట్టేసుకున్నాను లేదు అంటూ ఉంటే, నీకు ఒకటి అర్థం కావడం లేదు, నేను ఇక్కడ ఎవరిని, కనకం కూతుర్ని. మా ఆడవాళ్ళకి మీరు ఎన్ని తిట్టుకున్నా ఏదో ఒక మ్యాటర్ దొరుకుతూనే ఉంటుంది, దాన్ని పట్టుకొని పేజీలు పేజీలు తిట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అన్నీ కాదు కానీ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ వాడు అక్కడ బయట ఉంటేనే మంచిదేమోలే అన్నట్టు కావ్యకు చెప్తూ ఉంటే, మరి నేను చెప్పింది కూడా అదే కదా, వాళ్ళు ప్రపంచం అంటే ఏదో తెలుసుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారన్నట్టు కావ్య చెప్తూ ఉంటుంది. మీరు వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి ఇంట్లో ఒకరితో ఉందే దాని గురించి ఆలోచిద్దామే అన్నట్టు ఆలోచించండి అని చెప్పగానే, ఓహో నీ గురించి ఆలోచించాలి కదా అంటూ రాజిక ఆలోచించడం మొదలు పెడతాడు. మరి అపర్ణ దానిలక్ష్మికి కాస్త సర్ది చెప్దాము, తన మనసు మార్చుకుంటుంది, అప్పుని కళ్యాణ్ని ఇంటికి తీసుకొచ్చడానికి ఒప్పుకుంటుంది అనుకొని మాట్లాడే ప్రయత్నం చేస్తే, దానిలక్ష్మి నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటూ ఏమాత్రం వినిపించుకోదు. నీకేమక్క రాజకీయ నాయకురాల్లాగా బాగానే నీతులు చెప్తున్నావు, కోటల చేతిలో ఇప్పుడు కీలు బొమ్మలాగా అయిపోయావు కదా, నన్ను కూడా అలా అవ్వమంటున్నావా అన్నట్టు మాట్లాడుతుంది. ఒకప్పుడు నేను తప్పు చేశాను, ఆ తప్పుకి ఇప్పటికీ నేను సిగ్గుపడుతూ ఉన్నాను, నువ్వు అలాంటి తప్పు చేయకు దానిలక్ష్మి, నా మాట విను అని. కానీ దానిలక్ష్మి వింటుందా, తగ్గేదే లే అంటూ అప్పుని కోడలుగా ఒప్పుకోనంటే ఒప్పుకోను అంటూ భీష్మించుకొని కూర్చుంటుంది. మరి ఏం జరుగుతుందని కమింగ్ ఎపిసోడ్స్